అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా నిన్నటి రోజున టీవీల్లో కానీ పేపర్స్లో కానీ అందరూ చూశారు. ఎందుకంటే ఒక అంతర్జాతీయ వార్తల్లో అన్నింటిలోనూ కూడా రావడం జరిగింది. FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా వారి యొక్క దర్యాప్తు ద్వారా ఒక రిపోర్ట్ ఒకటి అమెరికన్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది. అదేంటంటే అమెరికాలో పెట్టుబడిదారుల నుంచి 25,000 కోట్ల రూపాయలని తీసుకుని ఇండియాలోనూ అలాగే పెట్టుబడులు పెట్టి మీకు విపరీతమైన లాభాలు ఇస్తారని వాళ్ళని నమ్మించి ఆ డబ్బు తీసుకొచ్చి ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు, అలాగే ఒరిస్సాలోను ఇంకో స్టేట్లోను కూడా కొద్దిగా అమౌంట్ లంచాలుగా ఇచ్చారని చెప్పి అన్ని మీడియాల్లోనూ కూడా ఇంటర్నేషనల్ గా మీడియాలో అన్నింటిలో రావడం జరిగింది. ఆ మీడియా వార్తలు చూసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు ఆదానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టులన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవన్నీ కూడా రద్దు చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన ఆదాని గారి ద్వారా అనేకమైనటువంటి కాంట్రాక్టులు ఆయనకి ఇచ్చి కోట్లాది రూపాయలు, 1,000 కోట్ల రూపాయలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు లంచాలుగా తీసుకోవడం జరిగింది. ఈవేళ ఆదాని అనే ఆయన నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా చేస్తున్నాడని చెప్పి అందరికీ తెలుసు, ఇండియాలో అందరికీ తెలుసు. ఆదాని ఆయన నరేంద్ర మోడీకి బినామీలు కూడా చాలా మంది చెప్పుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ తప్పుడు పనులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చేసేదనే విషయం కూడా ఇండియాలో అందరికీ కూడా తెలుసు. అన్ని తప్పుడు పనులు చేసి 32 కేసుల్లో, సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో అతను కోర్టుకి అటెండ్ అవ్వకుండా బెయిల్ మీద కంటిన్యూ అవుతాడంటే కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదం వల్ల అవుతున్నాడని అందరికీ తెలుసు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే చెప్తున్నాం, మీరు తక్షణం ఆదానిని అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే ప్రజలందరూ కూడా ఇండియాలో మీరు కూడా ఆర్థిక నేరస్తులు జాబితాలో ఉన్నారనే భావన కలిగే పరిస్థితి ఉంది. మీరు తప్పకుండా ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఈ ఆదాని గారిని అరెస్ట్ చేయండి. ఇలా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదానికి ఇచ్చిన ఏంటంటే విద్యుత్ ఒప్పందం ద్వారా 1,05,000 కోట్లు, అలాగే సౌర విద్యుత్ ద్వారా 40,000 కోట్లు, అలాగే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకి 25,000 కోట్లు, కృష్ణపట్నం వాటర్ 13,600 కోట్లు, గన్నవరం పోర్టు 64,000 కోట్లు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లో 3,600 కోట్లు, జల్కో బొగ్గు కొనుగోలుకి 983 కోట్లు, విశాఖలో డేటా సెంటర్కి 21,000 కోట్లు. అంటే ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఈవేళ ఈ జగన్ గారు ఆదాని గారికి ఇచ్చారు. కేవలం ఒక్క ప్రాజెక్టులో సౌర విద్యుత్ ప్రాజెక్టులోనే 1,750 కోట్లు అతను లంచం ఇచ్చాడని చెప్పి FBI వాళ్ళ దర్యాప్తులో పట్టుకున్నారు. మరి ఈ సంవత్సరాలన్నీ అతనికి ఇచ్చినందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్ లంచం తీసుకుంటారు అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. జగన్ మరి ఎన్ని చూస్తాడంటే జగన్ మామూలు ఆర్థిక నేరస్తుడు కాదు, ఇంటర్నేషనల్ ఆర్థిక నేరస్తుడు అయిగా మనం అనుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఆర్థిక నేరాలు చేసినా, మానభంగం చేసినా, మర్డర్ చేసినా కావలసిన ఎగరేసుకుని తిరుగుతాడు, ఎవడో బెయిల్ తెచ్చుకుంటే తిరిగేస్తూ ఉంటాడు. కానీ ఇదే విదేశాల్లో ఇటువంటి ఆర్థిక నేరాలు చేస్తే ఉరిశిక్ష చేస్తారు. నిజంగా ఉరిశిక్ష పడవలసిన వ్యక్తి దర్జాగా మాజీ ముఖ్యమంత్రిని కావడం ఎగరేసి తిరుగుతున్నాడు. ఈ వేళ మరి ఏదైతే ఈ ఆర్థిక నేరస్తులు ఇద్దరిని ఆదాని గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, ఇద్దరిని కూడా నరేంద్ర మోడీ గారు తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మన నరేంద్ర మోడీ గారిని కూడా ఇదే లిస్టులో ఆర్థిక నేరస్తులు మద్దతు ఇచ్చే వ్యక్తుల లిస్టులో కూడా ఆయన చేర్చడం జరుగుతుంది.
అంతేకాకుండా ఈవేళ మన తెలుగువారు అమెరికాలో ఇండియా నుంచి వెళ్ళి అమెరికా యూనివర్సిటీలో చదివే 51% స్టూడెంట్స్ ఉన్నారు. ఈవేళ ఈ జగన్ చేసిన పనికి ఈ FBI వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం అమెరికా మొత్తం తెలుగు వారు అంటే ఉండే గౌరవం మొత్తం పోయింది. ఈ తెలుగు వాళ్ళు ఎంత కరప్టెడ్ వేలేసా ఏంటి అని చెప్పి భావన అమెరికాన్స్ అందరికి పోయింది. ఇంతవరకు తెలుగు వాళ్ళు అంటే అమెరికాలో మంచి గౌరవం ఉంది. ఆ గౌరవం కర్త జగన్ గారు పాడు చేశాడు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ జగన్ పార్టీలో ఉండే వాళ్ళందరినీ కూడా నేను ఒకటి చెప్పిన, దొంగల మఠా నాయకుడు వెనకాల తిరిగితే మిమ్మల్ని కూడా దొంగలు అంటారు. ఇప్పుడు కన్నా తెలుసుకోండి, ఆ దొంగల మఠా నాయకుడు వీలైంది స్వచ్ఛమైన మన ఈ సోషలిస్ట్ పార్టీ అందరికీ కూడా అనువైన పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రండి. వస్తే మీకు దొంగలనే ముద్ర, దొంగల మఠా నాయకుడు కూడా తిరుగుతున్నారనే ముద్ర పోతుంది. కాబట్టి అందరినీ కూడా అంటే దొంగలను ఎవరిని ఆహ్వానించట్లేదు, దొంగలు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆయన మొహిద్దీన్ గారు. అందరికీ తెలుసు పేపర్ మిల్ సెంటర్ లో ఆంధ్ర ల్యాబ్ పేరు మంచి పేరున్న ఆంధ్ర ల్యాబ్ కూర్చోండి.